వైసీపీ సీనియర్ నేత రాజ్యసభలో అడుగుపెట్టబోతున్న టీటీడీ మాజీ చైర్మన్ మాజీ ఎంపీ కూడా అయిన జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న కూడా అయిన వైవి సుబ్బారెడ్డి గారు చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని లేపాయి. అయితే ఆ దుమారంలో రాష్ట్ర ప్రజలు కానీ రాష్ట్రం కానీ లేకపోతే ఏ కొద్దిగా రాజకీయ పరిజ్ఞానము రాజ్యాంగ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరూ కూడా సీరియస్గా తీసుకోలేదు. తీసుకోకపోగా అజ్ఞానం ఇది అంటూ వీళ్ళ అజ్ఞానాన్ని కొట్టిపారేశారు. కానీ ఆ దుమారంలో కొట్టుకుపోయింది ఎవరు అని అంటే వైసీపీని. వాళ్ళకు వాళ్ళే ఎందుకు ఈ కామెంట్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు చేపించారు ఈ స్టేట్మెంట్స్, ఇవి ఎవరిప్పించారు సుబ్బారెడ్డి గారితో అనే దాని మీద పెద్ద మల్లగులాలు పడినట్టే కనబడుతోంది. పైగా అనుకూల మీడియా కూడా సమర్థించలేని ఒక ఆత్మరక్షణలో పడిపోయింది వైసీపీ నాయకత్వం. మరి అది ఏ రకమైన సెంటిమెంటల్ డ్రామా కోసం ఆ పాయింట్స్ వాడారు. హైదరాబాద్ని మరికొన్నేళ్ళు ఉమ్మడి రాజధానిగా పొడిగించాలి అనే ఒక ఆ స్టేట్మెంట్ చేయడం వల్ల వచ్చే ఎన్నికల్లో సెంటిమెంట్ని రగిల్చి ఓట్లు కొట్టాలనుకున్నారా ఏమో తెలియదు, అది వాడారు. కానీ అది వాడిన తర్వాత మొత్తం రివర్స్ అయింది. అటు బీజేపీ వైపు నుంచి, కేంద్రం వైపు నుంచి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీల నుంచి, అన్ని వర్గాల ప్రజల నుంచి, తెలంగాణ నుంచి అయితే అసలు ఊహించని రియాక్షన్ వచ్చింది. వాళ్ళు అనుకున్నది కూడా అదే. తెలంగాణ నుంచి నెగిటివ్ రియాక్షన్ వస్తే మనకి ఓట్లు పడతాయి, సెంటిమెంట్ ఇదవుతుంది అని అనుకున్నట్టున్నారు. కానీ ఏపీ ప్రజల నుంచి కూడా అదే అభిప్రాయం వచ్చింది. అసలు 10 ఏళ్ళు ఇచ్చిన తర్వాత కట్టుకోవడం చేతగాక ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా పొడిగించమని అడగడం ఏంటి అనేది చాలా ఇదవడంతో అది బూమెరాంగ్ అయి రివర్స్ అయ్యింది. రివర్స్ అవడంతో మళ్ళీ 4 ఖర్చుకుని ఏకంగా సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగి ఆయన ఉద్దేశం ఏంటో తెలియట్లేదు, మా పార్టీ అభిప్రాయం అది కాదు, అసలు మాకు ఆ ఉద్దేశం లేదు, ఆయన వ్యాఖ్యలకి మా పార్టీ విధానానికి సంబంధమే లేదు, ఏదో మీడియా వక్రీకరించినట్టుందంటూ అల్టిమేట్గా ఫైనల్గా వచ్చేది ఏంటంటే మీడియా వక్రీకరించిందన్న అలవాటు కదా రాజకీయ నాయకులకి. సో అలా అనేది దాన్ని ఏదో పాసింగ్ రిమార్క్ని తోసేసి మొత్తానికైతే అది లేదు ఇంకా అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అది వచ్చిన దాన్ని ఎందుకు వదిలిపెడతారు ఎవరైనా, ప్రజలు కానీ మీడియా కానీ వదలదు కదా. ఇది ఎందుకు పుట్టింది దురాలోచన అనేది ఒక పాయింట్. రెండో పాయింట్, నెల్లూరు సంబంధించిన సీనియర్ నాయకులు, పైగా విచిత్రం ఏంటంటే 3 ఎంపీలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, 3 ఎంపీలు చంద్రబాబు నాయుడిని కలిశారు. సో ఈ 3 రెడీ అయిపోతున్నారా పార్టీ మారిపోవడానికి? ఇప్పటికే మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు అండ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది కన్ఫర్మ్ అయిపోయిందని చెప్తున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కలిశారు. ఇంకా ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి ఇది తీసుకొని ఉన్నారు, ఎలాంటి బాధ్యతలు తీసుకొని ఉన్నారు అనే దాని మీద క్లారిటీ రాలేదు. సంథింగ్ ఏదో అలా ఉంది. అంటే ఏదో ఉద్దేశం లేకపోతేనైతే కలవరు కదా, కలిశారంటేనే సగం అయిపోయినట్టు పని. ఆ మిగతా సగం ఏంటి? మొత్తం మీద 3 ఇక గోడ దూకేయడం అనేది నెగిటివ్గా కాకుండా 3 పార్టీ మారిపోతున్నట్టేనా అనేది రెండో కీలకంగా అంశంగా కనపడుతోంది. ఇక ఆ తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ భీమవరం వెళ్లాల్సి ఉంది. కానీ అక్కడ ఆయన హెలికాప్టర్కి అనుమతి ఇవ్వాల. మరి ఎందుకు ఇవ్వలేదు అంటే దానికి ఏదో కారణాలు చెప్తారు. ఏదో కారణాలు చెప్పి ప్రభుత్వం హెలికాప్టర్ భీమవరంలో దిగడానికి అనుమతి ఇవ్వలేదు. అంటే వాళ్ళేమో అక్కడ 2 కిలోమీటర్లకి, రాజధాని గ్రామాల్లో 2 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ తిరగొచ్చు. అదేమంటే ముఖ్యమంత్రి కాబట్టి మరి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మరి పవన్ కళ్యాణ్కి ఎందుకు లేదు అనే దాని మీద ఒక చర్చ జరుగుతోంది. జన సైనికులు చాలా సీరియస్గా ఉన్నారు. దానికి వాళ్ళ గుడివాడ ఆయన మాజీ మంత్రి కొడాలి నానిగారు అంటారు, విజయవాడ దాకా వచ్చి భీమవరం హెలికాప్టర్ లేకపోతే వెళ్ళలేడా? రాజధాని గ్రామంలో 2 కిలోమీటర్లు వెళ్ళలేకనే హెలికాప్టర్ ఎక్కారా? మరి అదేమి కామెంటో అదేమి స్టేట్మెంటో అర్థం కాదు. రేపు ఎలక్షన్స్లో 10 కిలోమీటర్లకు 20 కిలోమీటర్లకు హెలికాప్టర్ లేకుండానే తిరుగుతారు నాయకులందరూ. చూద్దాం, అది కూడా చూద్దాం ఎంత దూరం ఉంది. అది కూడా 20 రోజులైతే ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి కదా. సో ఇలాంటి కీలకమైన అంశాలు చాలా ఉన్నాయి. ఈ అంశాలు మనతో చర్చించడానికి